ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. సేనతో సేనాని కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జనసేన లెజిస్లేటివ్ పార్టీతో పవన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఒకవైపు పాలనలో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీపై కూడా దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. విశాఖపట్నం వేదికగా జనసేనాని సమావేశాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రతిష్టాత్మకంగా సేనతో సేనాని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక ఎక్కడికక్కడ అంటే కూటమిలో భాగస్వామిగా జనసేన ముందుకు సాగుతోంది. కొంత అంటే ఈ మధ్య ఇటీవలి కాలంలో నామినేటెడ్ పదవుల భర్తీపై సంబంధించి కానీ అదేవిధంగా లోకల్గా కొంత పాలిటిక్స్లో చేంజ్ కనిపిస్తున్న పరిస్థితి, అక్కడక్కడ అసమ్మతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎక్కడికక్కడ విభేదాలు లేకుండా కూటమితో కలిసి పనిచేయాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా రానున్న ఎన్నికలను కూడా కూటమితోనే ఎదుర్కోబోతున్నట్టుగా జనసేన అయితే శ్రేణులకు ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి విభేదాలు లేకుండా ఈ కార్యక్రమాలను అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక విశాఖలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక జనసేనాని పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తున్నాం నిన్నటి వరకు పాలనలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒకసారిగా పార్టీపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే విశాఖ పర్యటన కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ పర్యటనలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి రాజు? సోమసు, ఏదైతే ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జనసేన పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నం చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి సమీక్ష అనంతరం కూడా ప్రతినిధులు అయితే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పూర్తిగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పార్టీ ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి అనేది ప్రధాన లక్ష్యంగా అయితే ఈ సేనతో సేనాని కార్యక్రమం యొక్క లక్ష్యంగా తెలుస్తుంది. సేనతో సేనాని పేరుతో నిర్వహిస్తున్నటువంటి 3 రోజులు కార్యక్రమాలకు ఈ రోజు అయితే ఉదయం ప్రారంభమైంది. ఆ ప్రారంభంలో భాగంగా బీచ్ రోడ్ లో ఉన్నటువంటి ఈ కన్వెన్షన్ దగ్గర అయితే లెజిస్లేటివ్ మెంబర్స్ తో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో ముఖ్యంగా ఈ ఏడాది పాలనలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీ తరఫున పార్టీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందాయి, ఎలా అందుతుంది, ఇంకా మెరుగైన ఫలితాలు ఎలా అందించాలి అనే దాని మీద జనసేన ఒక లైన్ తీసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి అని చెప్పి కూడా పార్టీకి దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు సాయంత్రం ఇటీవల కాలంలో నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ముఖ్య కీలకమైనటువంటి పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. దాంట్లో కూడా పార్టీ ప్రతిష్టానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, వాళ్ళందరినీ ఎలా సమన్వయం చేసుకోవాలి, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, దీనికి కార్యాచరణ కూడా రూపొందించినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం వాళ్ళను కూడా సమాయత్తం చేసే కార్యక్రమాన్ని అయితే ఈ రోజు చేపడుతున్నారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా రేపు నిర్వహించేటువంటి కార్యక్రమంలో కూడా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా గత 12 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా జనసేనను అంటిపెట్టుకుని కష్టాలు నష్టాలు భరించి మొన్న ఎన్నికల్లో త్యాగాలు కూడా చేసినటువంటి చాలా మంది కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ విస్మరిస్తున్నారు అనేటువంటి మాట లేకుండా జాగ్రత్త పడుతూ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సేనా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మొన్న ఇటీవల కాలంలో ఏదో గత 5 నెలల క్రితం చింతూరులో నిర్వహించినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించినటువంటి విజయోత్సవ సభ అదే భారీ స్థాయిలో విశాఖపట్నంలో కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు 30వ తారీఖు వరకు కూడా నిర్వహించే కార్యక్రమం విశాఖపట్నం అంతా కూడా జనసేన జెండాలతో ఒక పండగ వాతావరణం సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే సేనాని కూడా సైన్యంతో కలిసి మమేకం అవడం అనేది ఒక ప్రధాన అంశంగా తీసుకున్నట్టుగా పార్టీ లైన్ కూడా ముందుకు వెళ్తున్న ఆ పరిస్థితుల్లో ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో విశాఖపట్నం అంతా కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు, నేతలు,
కార్యకర్తలు అందరూ కూడా విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. దీంట్లో పూర్తిగా పవన్ కళ్యాణ్ తన 3 రోజుల పర్యటన కూడా పార్టీ కోసమే ఈ రోజు అయితే కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 30వ తారీఖున నిర్వహించిన దాదాపు 15,000 మంది కీలకమైనటువంటి కార్యకర్తల బహిరంగ సభ కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న పరిస్థితులు విశాఖపట్నంలో కనిపిస్తున్నాయి. వంశీ, థ్యాంక్ యూ రాజు. రైట్, మొత్తంగా జనసేనైతే పార్టీ శ్రేణులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి, అదేవిధంగా కూటమితో ఎలా ముందుకు వెళ్ళాలి, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో నాగబాబు కూడా పాల్గొన్నారు. ఇక మొత్తంగా జనసేనాని పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. జనసేన లెజిస్లేటివ్ పార్టీతో పవన్ సమావేశం అవ్వటమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. సో చూడాలి మరి జనసేనాని అడుగులు ఏ విధంగా పడబోతున్నాయి. సో క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా విస్తరించబోతున్నారు, మరోసారి ఆపరేషన్ ఆకర్షకు జనసేన తెర లేపబోతుందా అనేది రాజకీయంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్గా మారింది.